ఒక పాడుబడ్డ గుడిసెలో ఒక గాడిద మరియు కోడిపుంజు ఉండేవి. గాడిద బాగా లావుగా దిట్టంగా ఉండేది. ఇక రెండు జంతువులు చాలా స్నేహంగా ఉండేవి. ఒకరోజు సింహం తన దారిలో వెళ్తూ వెళ్తూ దిట్టంగా ఉన్న గాడిదను చూసింది. ఎలాగైనా సరే దీనిని చంపి తినాలని అనుకుంది. ఇక సరి అయిన సమయం కోసం ఎదురు చూస్తున్న సింహానికి గాడిద గడ్డి తింటూ పరధ్యానంగా ఉండటం గమనించింది. ఇక అంతే, చెట్టుమాటున దాగి గాడిదపై దాడి చేయాలని ఒక రంకె వేసింది. సింహాన్ని గమనించిన కోడిపుంజు తన మిత్రుడిని ఎక్కడ చంపేస్తుందేమోనని కొక్కర్కోర్ కొక్కర్కోర్ అని అరవసాగింది. ఇక కోడిపుంజు గోల విన్న సింహం ఎవరైనా వస్తారేమోనని అక్కడి నుంచి వెనుదిరిగి పారిపోయింది. ఇక కోడిపుంజు అరుపులను విని పరధ్యానంలో నుంచి తేరుకున్న గాడిద సింహం పారిపోవడం చూసి తనను చూసి భయపడి పారిపోతుందేమోనని భ్రమపడి తనను తాను మృగరాజులా ఊహించుకొని సింహం వెంటబడడం ప్రారంభించింది. ఇక సింహం కంటే వేగంగా పరిగెత్తి సింహాన్ని చేరుకునేంతలో సింహం వెనక్కి తిరిగి చూసింది. అవకాశం వెతుక్కుంటూ కాళ్ళ దగ్గరికే వచ్చింది అనుకుని సింహం ఒకే ఒక్క గెంతుతో గాడిద మీద పడింది. ఇక గాడిదను బాగా తినేసి బ్రేవ్మని తేపుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.